హాయ్ అండి. ఇది వచ్చేసి ఆగస్టు 15 అండి. అంటే మా పెళ్లి రోజు కూడా అదే అండి. మా పెళ్లి రోజు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు మనందరికీ. మా ఆయనకేమో స్వతంత్రం పోయిన రోజు అండి ఈరోజు. అయితే మాకు జెండా ఎగరవేయాలని చెప్పేసి రమ్మన్నారు. ఒక పూటే కదా అని వెళ్ళానండి. జెండా ఎగరేశారు. అక్కడైతే మా నర్సు పాట పాడుతున్నారండి. అంటే మా ఏఎన్ఎం అయితే కాదు, మా స్టాఫ్లో ఒక ఏఎన్ఎం వాళ్ళంతా మా స్టాఫ్, మా కొలీగ్స్ అండి. వాళ్ళంతా వీడియో తీస్తుంది నేనే కాబట్టి నేనైతే కనిపించట్లేదు. తనైతే పాట పాడుతున్నారు అక్కడ. ఇది వచ్చేసి మా ఊరు వచ్చేసి పొదిలి. మాది యూపీహెచ్సి, పొదిలి యూపీహెచ్సి అండి. అంతకుముందు అయితే పిహెచ్సి ఉప్పలపాడు, ఇప్పుడైతే యూపీహెచ్సి చేశారు ఇక్కడ పొదిలిలోనే లోకల్లో. మాకు ఒక 10 మినిట్స్ జర్నీ అనేది ఉంటుంది. ఓకే, మాకు ఇక్కడ పెట్టాక కొంచెం దగ్గరగా ఉందండి, బాగానే ఉంది. తను పాట పాడేది ఏఎన్ఎం, పక్కన ఉన్న వాళ్ళు మా డాక్టర్ గారండి. ఆ పక్కన ఉన్నది వచ్చేసి మా సూపర్వైజర్ మేడం గారు. ఇటు సైడ్ వాళ్ళు ఎమ్మెల్యేహెచ్పీస్ వాళ్ళంతా ఉన్నారు. ఇంకా మా ఆశాలు వాళ్ళు కూడా ఉన్నారండి. నేను కూడా ఉన్నాను వాళ్ళల్లో. అంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి నేను కనిపించట్లేదు. మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదండి. అసలు ఈ స్టాఫ్ అనేవాళ్ళు, ఈ ఆశ అనేవాళ్ళు తెలుసా లేదా అనేది కూడా నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మీ ఫీల్డ్లో కూడా, మీరుండే ఏరియాలో కూడా వచ్చి ఇలా వర్క్ చేస్తారా ఆశా వర్కర్స్ అనేది చెప్పండి. పాట అయితే అయిపోయిందండి సిస్టర్ గారు. నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దారిలో తీస్తున్నానండి. నేను వెళ్ళేలేకి మా బాబు ఏం చేస్తాడు ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నాను. సో అందుకని నేను వీడియో తీస్తున్నాను. మా ఆయన అయితే అరుస్తున్నాడు, ఇంకా ఫోన్ గాలికి ఎగిరిపోయి పక్కన పడిద్దని. అందుకోసమే. పొదిలిలో మేముండే ఏరియా వచ్చేసి పిచ్చిరెడ్డి తోట అండి. అది టౌన్కి కొంచెం బయట ఉంటుంది. అంటే జగనన్న కాలనీ ఇచ్చారు, జగనన్న ఫ్లాట్స్ ఇచ్చారు కొత్తగా, వాటికైతే దగ్గర ఉంటుంది. కొంచెం పల్లెటూరు మాదిరిగానే ఉంటుందండి. ఎందుకంటే టౌన్ దాటి రావాలి మేము. చూడండి, మా రోడ్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కొంచెం ఊరు బయట ఉంటాము. మాకు అందుకే 10 మినిట్స్ పడుతుంది హాస్పిటల్కి వెళ్ళాలంటే. టౌన్లో ఉండే వాళ్ళకంటే 5 మినిట్స్ సరిపోతుంది. అంటే ఊరు బయట కాబట్టి 10 మినిట్స్ అలా పడుతుంది. కానీ ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. ఊరు బయట అయినా కానీ బాగుంటుంది. అదే టౌన్లో ఉంటే చాలా ఇబ్బంది. ఇంటికి రెంట్ కట్టుకోవాలన్నా ఇబ్బంది, ఎక్కువ రెంటు. కానీ ఇప్పుడైతే ఆ బాధ ఏం లేదు. అంటే ఇక్కడ ఊరు బయట కాబట్టి కొంచెం రెంటులు తక్కువ ఉంటాయి, మనకు వాటర్ అవైలబుల్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. చల్లటి వాతావరణం, హాయిగా ఉంటుంది. చుట్టుపక్కల పొలాలు ఏమి ఉండవు, చెట్లు అట్లా ఉంటాయి. పొలాలు అయితే కొంచెం దూరంలో ఉంటాయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. చల్లటి గాలి, వాతావరణం హాయిగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది ఆ చెట్ల కింద అట్లా. ఇదిగోండి దారి, మా ఇంటికి వెళ్ళే దారండి ఇది వచ్చేసి. ఇక్కడ మా ఇల్లు కూడా చూపిస్తాను నీకు. మా ఓన్ హౌస్ కూడా ఉంది. ఓన్ హౌస్ అనేది కూడా చూపిస్తాను. ఓన్ హౌస్ అయితే మేమైతే రెంట్కుంటున్నాము ఇప్పుడు. ఎందుకంటే దానికి వాష్రూమ్ లేదండి మా ఓన్ హౌస్కి, అందుకని రెంట్కుంటున్నాం. బాబున్నాడు కదా, ఇబ్బంది అయింది. రేకులు ఇల్లు అండి అది. అదిగో ఫస్ట్ కనిపిస్తుంది కదా అదేనండి, ఇటు సైడ్ తెల్ల సున్నం వేసింది, అది మా ఇల్లు, ఓన్ హౌస్. మేమైతే రెంట్కుంటున్నాము పక్కన. అంటే వాష్రూమ్ ఉందనేసి రెంట్కుంటున్నాము. మా ఇంటికైతే వాష్రూమ్ లేదు. సరే, నేను వెళ్ళే దారిలోనే మా ఇల్లు అండి చూపిస్తాను. అక్కడ దిగంగానే బాబు దగ్గరికి వెళ్ళి తీసుకుంటానండి రోజు, అంతే. ఎందుకంటే దిగంగానే కాళ్ళు కడుక్కొని వెళ్ళే అంత నాకు అనిపించదు. ముందు వెళ్ళి బాబుని చూసి తీసుకుంటేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మా బాబు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చూపిస్తున్నాను. అదిగోండి మా పక్కింటి ఆంటీ వాళ్ళకైతే ఇస్తాను, బాగానే చూసుకుంటారండి, పర్వాలేదు. వచ్చేలాగా ఏడుస్తుంటే ఎత్తుకుందంట, చూడండి ఆడిస్తుంది. నన్ను చూసి కూడా నా దగ్గరికి అయితే రాలేదు, నవ్వి గమ్ముకున్నాడు మా అబ్బాయి. ఆ తర్వాత మేమైతే మా ఊరు వెళ్ళామండి మా అమ్మని చూడడానికని. అంటే ఈరోజు సెలవు అనేసి వెళ్ళాము, ఆగస్టు 15 రోజు వెళ్ళాము. మా అమ్మ చాలా రోజుల నుంచి రమ్మంటుంది కానీ కుదరక వెళ్ళలేదు. ఆ రోజు వెళ్ళాను. చూడండి మా అమ్మ అండి, తను ఆడుకుంటుంది బాబుతోటి. చాలా రోజులైందండి వెళ్ళక, 4వ నెల ఉండకూడదు, నిద్ర చేయకూడదు అని చెప్పారు. సో అందుకని నేనైతే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను. వెళ్ళేలకి 12 అయింది. ఇంకా త్వరగానే వచ్చేసాను.
నిద్రపోకూడదు, నిద్ర చేయకూడదు అన్నారని. 3వ నెల అయితే కనీసం నిద్రన్నా చేయొచ్చు. 3వ నెల వెళ్ళి నిద్ర చేసి రాలేదండి సెలవులు లేక. అందుకని 4వ నెల వచ్చేసింది. 5వ నెల వెళ్ళి నిద్ర చేసి రావాలి. ఒక్క నిద్రన్నా చేస్తే సరిపోయిద్దంటండి, 3 నిద్రలు ఏం అవసరం లేదంట. సో అందుకని వెళ్ళాలి. ఒక 5వ నెల ఉంటే ఇంకా 10 days కండి వస్తుంది. 5వ నెల వస్తే వెళ్ళి నిద్ర చేసేసి వస్తే ఒక పని అయిపోతుంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బాబుతో ఆడుకుంటుంది మా అమ్మ. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ చూస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీరైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అక్కడైతే పాలు కక్కుంటున్నాడండి బాబు, అది తుడుస్తుంది అమ్మ. వాడితోనే టైం సరిపోతుంది మాకైతే. ఇంకోటి ఏంటంటే బాబుతోనే టైం సరిపోతుంది మాకు. అసలైతే ఒక్కొక్కసారి టైమే ఉండట్లేదు, కానీ బాబుని చూసుకుంటూ సరిపోతుంది. ఎక్కువైతే బాబుని చూపించాలనుకోవట్లేదండి, కానీ బాబే ఉంటున్నాడు కాబట్టి పొద్దుగూకులు మా దగ్గర బాబుతోనే వీడియోలు తీయాల్సి వస్తుంది, తప్పడం లేదు. ఇంకొచ్చేసి మా అమ్మ దొండకాయలు వచ్చాయని చెప్పేసి దొండకాయలు కోసిస్తానని కోస్తుందండి. అక్కడ దొండ చెట్టు, అవి దొండకాయలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను నేను. దొండ చెట్టు అండి, చిన్నదే, చాలా పెద్దగా ఉంటుండే. అదైతే పందిరేస్తుంటే ఇంకా బాగుండేది. దొండకాయలు కోస్తుంది. ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు, మల్లె చెట్లు అన్నీ చాలా ఉంటాయి. మా అమ్మ అయితే మొక్కలు బాగా పెంచిద్దండి. వాటికి నీళ్లు పోయేలాగా అల్లాడిపోయేదాన్ని అప్పుడైతే మా ఇంట్లో ఉన్నప్పుడు. వాటన్నిటికీ నీళ్ళు తెచ్చిపోయాలంటే ఎంత కష్టం అనిపించేదో నాకు. కానీ ఇప్పుడు వాటిని చూస్తుంటే నేను వీటన్నిటికీ నీళ్ళు పోసానా అప్పుడు అనిపిస్తుంది. అక్కడ వచ్చేసి కనకాంబరాల చెట్టు చాలా ఉండే, ఇంకా చెట్లు అన్నీ పాడైపోయాయి. మా అమ్మ హైదరాబాద్ వెళ్ళేకి చెట్లు చాలా చచ్చిపోయాయండి. ఇప్పుడైతే కొన్ని మిగిలాయి. కనకాంబరాలు, అటు గులాబీ పూలు, మల్లెపూలు, ఇవే ఇంకొంది చెట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.